హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సింపుల్గా నేను ఇప్పుడు మీకు 4x4 మెజర్మెంట్స్తో పంజాబీ ప్యాంట్ ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్యాంట్కి 2 మీటర్స్ అయితే క్లాత్ తీసుకోవాలి. తీసుకొని డబల్ ఫోల్డింగ్ తెలుసు కదా, అలా అయితే మడతేసుకోండి. ఫోల్డింగ్ అనేది ఎప్పుడు మన సైడే ఉండాలి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. కరెక్ట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయేలోగా మీరు ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు నేర్చుకుంటారు. వాళ్ళ ఆదికి ఇచ్చిన ప్యాంట్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్ అయితే తీసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి. మన మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ అండ్ ఆది ప్యాంట్ ఫోల్డింగ్ అయితే ఒకే దగ్గర ఉండాలి, చూసుకోండి. అలా నేను పెడుతున్నట్టయితే పెట్టుకోండి. పైన నడుం బెల్ట్ ఉంది కదా, అదైతే ఇప్పుడు కట్ చేసుకోవట్లేదు. అక్కడ నేను చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి కింద వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నేను ఇప్పుడు మార్క్ చేసిన దాని కింద ఒక 2 అయితే పెట్టుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే కింద కాలికి క్యాన్వాష్ ముక్క అయితే వేస్తామన్నమాట, బెల్ట్ లాగా కొంచెం స్టిఫ్గా ఉండడానికి. కాబట్టి ఒక 2 అయితే అలా మార్కింగ్ చేసుకోండి. ఎవరికైనా సరే మెజర్మెంట్స్ ఏం లేకుండా అయినా సరే ఇలా ఆది డ్రెస్తో 3-4 మెజర్మెంట్సే సింపుల్గా ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా సరే ఆది డ్రెస్ అండ్ ఆది ప్యాంట్ కొలతలతో ఇలానే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ కొలత అయితే లేదు చెప్పాను కదా. ఇప్పుడు సెకండ్ది వచ్చి ఇక్కడ పిస్తా కొలత అనమాట. కింద లాస్ట్ పిస్తా ఇప్పుడు నేను పట్టుకున్నాను చూడండి. అక్కడి నుంచి ఆ పై వరకు అయితే చూసుకొని లాస్ట్ 2 మీటర్సే కదా మనం తీసుకుంది, కాబట్టి ఖచ్చితంగా సరిపోతుంది. పైన ఇదిగోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా చివర్లో అయితే పెట్టుకోండి. మరీ లావుగా ఉంటారు అంటే మాత్రం 2.5 మీటర్ అలా తీసుకోండి ప్యాంటు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలానే చివర్లో పైన ఒక 1/2 ఇంచ్ వదులుకోండి ఖర్చుకి. కింద కూడా కొంచెం 1/2 ఇంచ్ వదులుకొని ఇలా అయితే గీసుకోండి. ఇది సెకండ్ కొలతని ఇప్పుడు చెప్పేది. అలా గీసుకొని తర్వాత మనం అలా గీసుకున్న తర్వాత మనం ఈ మెజర్మెంట్ ఆది డ్రెస్ ఉంది కదా, పైన ఇప్పుడు నేను చాక్ పీస్తో గీస్తున్నా కదా, అలానే చివరిన గీసుకుంటూ రండి. ఆల్రెడీ మనం రివర్స్ చేసుకున్నాం కాబట్టి ఆది ప్యాంటు ఇంకా అంతగా ఏం అవసరం లేదు తక్కువ గీయడానికి. ఇలానే నేను చూపిస్తున్నట్టు దానిపైన గీసేయండి. ఇంకంత అలా గీసుకోగానే ఆది డ్రెస్ తీసేసి సేమ్ మనం మీద గీసుకున్నాం కదా, ఆ కొలతల మీదనే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా 2 కొలతలతోనే మనం అంటే ప్యాంట్ 2 కాళ్ళు అనమాట. ఇవి ఫస్ట్ కటింగ్ అయిపోతుంది. కొంచెం ఓపిక్గా చూడండి, మొత్తం కటింగ్ మొత్తం ఈజీగా వచ్చింది మీకు. ఎందుకంటే మెజర్మెంట్స్ చాలా తక్కువ ప్యాంట్కి. చూడండి 2 ఇప్పుడు నేను ప్యాంట్ మొత్తంలో కూడా 2 చెప్పాను, ఇంకొకటి చెప్తాను మెజర్మెంట్ అంతే. ఆ 3 కానీ గుర్తుంటే మీరు ఖచ్చితంగా ప్యాంట్ అయితే కటింగ్ చేయడం స్టిచ్ చేయడం నేర్చుకోవచ్చు. ఫస్ట్ మీరు ప్యాంటే నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. కొంచెం నమ్మకం వచ్చుద్ది మేము కుట్టగలుగుతాం అని. ఆ తర్వాత డ్రెస్ కూడా ట్రై చేయండి. కొంచెం ఒక 1 ఇంచ్ ఖర్చు అలా గీసుకొని కట్ చేసుకోండి. కొంతమంది లావుటోళ్ళకైతే ఆ జాయింట్ కూడా పడుతుంది వాళ్ళకైతే. అందుకనే 3 మీటర్స్ అయితే తీసుకోండి అని చెప్తున్నా నేను ముందుగానే. ఇలా కట్ చేసుకున్నాక పైన మనకైతే అక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ని అయితే కట్ చేయండి. కట్ చేస్తే 2 పీసెస్లా అయితే వస్తుంది. అక్కడ నేను చూపిస్తున్నట్టే చేయండి. అవ్వకండి ఒక 2 కాళ్ళు అనమాట అవి. ఇంకా మనం ఇప్పుడు బెల్ట్ కట్ చేసుకోవాలి. బెల్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే ప్యాంట్ క్లాత్లోనే బెల్ట్ షేప్ అయితే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ 4 వచ్చాయి కదా, విడివిడిగా వస్తాయి అన్నమాట. మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెంత్ విడ్త్ చూసుకుంటే సెట్ అయిపోతుంది. ఇంకా మనమైతే ఆది ప్యాంట్ అయితే తీసుకోవాలి. తీసుకొని అక్కడ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ పట్టి అదైతే మనం ఒక 4గా అయితే మడత పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నట్టయితే అలా మడత పెట్టుకోండి.
ఈ పక్క ఆ పక్క ఖర్చుతో సహా పట్టుకొని మనమైతే ఇక్కడ మెజర్మెంట్ అనేది చూసుకోవాలి, ఎంత సరిపోతే ఏంటనేది. చూసుకోండి, లెంత్ అయితే ఇలా పెట్టి కొంచెం మడతేసి ఇలా పెట్టి చూసుకోండి, ఖర్చుతో సహా చూసుకోండి. ఇక్కడైతే కొంచెం ఇటు సైడ్ అయితే కొంచెం వదిలేసుకోండి, ఎందుకంటే మనకి బొందు తాడు ఉంటుంది కదా, దానికైతే మనం స్టిచ్ చేసుకోవచ్చు హాఫ్ ముక్క అనేది. ఇక్కడి నుంచి అయితే మనం చూసుకోవచ్చు, అదైతే బొందు తాడుకి అనమాట. ఇంకా ఇక్కడి నుంచి పెట్టి చూడండి, ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకే పెట్టుకోవాలన్నమాట. యువతల సైడ్ మాత్రం ఒక 2 ఇంచ్ మాత్రం ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే మనం డ్రెస్కి కట్స్ పెట్టుకుంటాం కదా, అలా మన ప్యాంట్కి కూడా కట్స్ వస్తాయి అన్నమాట పైన. ఆ కట్స్ కోసం ఇక్కడ మెయిన్ డాట్ వేస్తున్నా చూడండి, అక్కడి నుంచి ఒక 2 పాయింట్స్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అలా ఎక్స్ట్రా తీసుకోండి. విత్ అయితే ఓకే కదా, ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. అలా అయితే స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి, స్ట్రైట్గా చేసుకోండి. మామూలుగా చాక్ పీస్తో అలా గీస్తే వంకర పోతే బెల్ట్ స్టిచ్ చేసినాక చూడడానికి బాగుంటుంది కాబట్టి స్కేల్తోనే స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోండి. ఇప్పుడు పొడవు చూసుకోండి, కింద హాఫ్ ఇంచ్ ఖర్చుకి అయితే వదిలేయండి. పైన మనం ఇప్పుడు బొందు తాడు ఎక్కించుకోవడానికి కొంచెం బెల్ట్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే తీసేసుకుంటున్నా. అది కూడా మార్కింగ్ చేసుకున్న పైన మొత్తం బొందు తాడు ఎక్కించుకునే బెల్ట్ అనమాట. అలా అయితే స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటే పైన అంతా బొందు తాడు ఎక్కించేదానికి. ఇంకా అదైతే నడుం బెల్ట్ అనమాట. 4 వచ్చాయి కదా, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు 4 కలుపుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇంకైతే కట్ చేసుకుందాం. ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి కదా, ఆ 4 కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ అంటిద్దాం స్టిచ్ చేసేటప్పుడు. ఇంతటితో అయితే ప్యాంట్ కటింగ్ అనేది అయిపోయిందనమాట. నెక్స్ట్ మనం ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇదైతే ప్యాంట్ పీస్ కదా, తీసుకొని బెల్ట్ మళ్ళీ వేద్దాం, బెల్ట్ లాస్ట్లో వేద్దాం, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఫస్ట్ అయితే మనం ప్యాంట్ అటు ఇటు కాళ్ళు అవి స్టిచ్ చేసుకుందాం. ముందైతే విడివిడిగా తీసుకొని మన లోపల సైడ్ అనమాట, అంటే బయట సైడ్ కాకుండా లోపల సైడు కింద కాలు ఉంది కదా, అక్కడైతే మనం పట్టీ వేయాలి కాబట్టి ఆ పట్టీ కోసం క్యాన్వాష్ ముక్క ఉంటుంది, ఆ ముక్క అయితే వేయాలన్నమాట. క్యాన్వాష్ ముక్క ఎంత తీసుకోవాలి అంటే 2 ఇంచులు వెడల్పు అయితే తీసుకోండి, పొడవు అయితే మనం కాలుకి సరిపోయేది తీసుకోండి. ఇది లోపల సైడ్ అనమాట. ఇలా లోపల సైడు క్యాన్వాష్ ముక్క అయితే తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పు అయితే 2 చాలు. పొడవు అనేది మనం కాల్ని పెట్టండి, అక్కడ ఎంత పొడవు కావాలో చూసుకొని తీసుకోండి. క్యాన్వాష్ ఒక చాలామంది ఫస్ట్ వాటర్లో తడుపుతారు, వాటర్లో అసలు తడపొద్దు, తడిపితే అసలు బాగా రాదు. ఐరన్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది, కానీ ఐరన్ బాక్స్ లేదు. ఇలా అంచున ఒక స్టిచ్ అయితే వేసుకోండి. లోపల సైడ్ అయితే ఫస్ట్ వేసుకోవాలి, చెప్పే కదా, అలా వేసుకొని ఇంకోసారి ఫోల్డింగ్ చేసి యువతల సైడ్ వేసుకోండి కుట్టు, టైట్ కుట్టు అయితే వేసుకోండి యువతల సైడు. వేసుకున్న తర్వాత అలానే అటు సైడ్ చివరిని కూడా ఇంకొక కుట్టు అయితే వేసుకొని ఇంకా మధ్యలో ఇంకొక ఎక్స్ట్రా కుట్టేసుకోండి, ఎందుకంటే క్యాన్వాష్ ముక్క అటు ఇటు మనం ఉతికినప్పుడు అటు ఇటు జారకుండా ఉంటుంది. ఇప్పుడు కుట్టాం కదా, అలానే ఇంకొక కాలు కూడా సేమ్ లోపల సైడే స్టిచ్ చేయండి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 అంటియాలన్నమాట, 2 కాళ్ళు. అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఒక కాలు అయితే తీసుకోండి, ఒక కాలు పీస్ అయితే తీసుకొని
బయట సైడు మన సైడ్ ఉండాలన్నమాట. అదిగోండి బయట సైడు ఫస్ట్ బయట ఉంటుందిగా, బయట గుడ్డ అయితే మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకొక పీస్ వచ్చి లోపల సైడ్ మన సైడ్ ఉండాలన్నమాట. అదిగోండి ఇది వచ్చి లోపల సైడ్ ఇప్పుడు మనం బయటికి ఉండాలన్నమాట. ఇలా అయితే పెట్టుకొని అదిగోండి నేను చూపిస్తున్నట్టు లోపల సైడ్ మన సైడ్ ఉండాలి. ఫస్ట్దేమో లోపల సైడ్ అవతల సైడ్ ఉండాలి. ఇప్పుడైతే పిస్తాని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు 2 సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అయితే పిస్తాని జాయిన్ చేసుకోండి. 2 డబల్ కుట్ అయితే వేసుకోండి, ఎందుకంటే చినక్కుండా ఉంటుంది, కూర్చున్నప్పుడు లేసినప్పుడు కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది. అలా డబుల్ కుట్ అయితే వేసుకోండి, 2 సైడ్స్ అయితే వేసుకోండి. వేసుకున్నాక క్లాత్ని అయితే ఇటు సైడ్ కాలు ఉంది కదా, ఆ కాలు ఈ కాలు ఒక సైడ్గా తీసి ఇప్పుడైతే మనం కుట్టేసుకోవాలి. బారు కుట్టు లాక్కోవాలన్నమాట. కాలు దగ్గర నుంచి పిస్తా కాడి నుంచి ఇంకొక కాలు వరకు అయితే వేసుకోవాలి కుట్టు. ఇలా డబల్ కుట్టు అయితే వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కుచ్చు పెట్టుకోవాలన్నమాట. ఏంటంటే మనకి ప్యాంట్ వేసుకున్నప్పుడు సైడ్న కుచ్చులు అయితే వస్తాయి కదా, ఆ కుచ్చులు మనకి హెవీగా కావాలంటే హెవీగా వేసుకోవచ్చు, లేదు మనకి సింపుల్గా తక్కువ చాలు అంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కుచ్చులు కొంచెం హెవీగా బాగా కావాలి అన్న వాళ్ళకైతే ఎలా పెట్టుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం పిస్తా ఉంది కదా, మనం జాయింట్లు వేసుకున్న తర్వాత పిస్తాకి అటు ఇటు ఒక 4 ఇంచెస్ దగ్గర అయితే మనం మార్క్ చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను చూపించినట్టయితే మార్క్ చేసుకోండి. ఇగోండి ఇప్పుడు పిస్తా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కరెక్ట్గా ఇటు అటు 2 సైడ్ కూడా ఒక 4 అట్లా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా, ఎందుకంటే ఈ మార్కింగ్ కాడి నుంచి ఆ మార్కింగ్ అవతల ఉన్న మార్కింగ్ వరకు ఫిల్స్ అనేవి రావాలన్నమాట, ఇట్లా కుచ్చులు రావాలన్నమాట. సింపుల్గా అయితే ఇట్లా కుచ్చులు పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆ సైడ్ ఉన్న మార్కింగ్ వరకు అయితే రావాలన్నమాట ఫిల్స్. నేను ఇప్పుడు ఎలా పెడుతున్నానో చూడండి, సేమ్ అలానే పెట్టేయండి. మాకు అంత హెవీగా వద్దు, మాకు తక్కువ ఫిల్స్ కావాలి అనుకుంటే చిన్నవి పెట్టుకున్నా కూడా అంత కాన్ రావు, కానీ లుక్ వైజ్గా అయితే పెద్ద పెద్ద కుర్చీలే అందంగా ఉంటాయి అన్నమాట. ఎన్ని కుర్చీలు పెట్టుకోవాలి అని కూడా కొంచెం డౌట్గా ఉంటుంది. ఇటు సైడ్ ఒక 4, అటు సైడ్ ఒక 4 వస్తే సరిపోద్ది. పెట్టుకోండి. ఒకవేళ మీకు లూజ్ అయినా కూడా ఇంకొక ఎక్స్ట్రా కుర్చీ 9 అయినా పడవచ్చు, లేదు మాకు టైట్ అంటే అసలు కుర్చీలన్నీ ఇప్పుడు తీసుకొని ఒక 3, 4 పెట్టుకోవచ్చు. ఇలా అయితే పెట్టుకున్న తర్వాత మనం లెంత్ చూసుకోవాలి కదా, మనం ఆది ప్యాంట్ తీసుకొని లెంత్ అయితే చూసుకోవాలన్నమాట నేను చూపించినట్టు. ఇప్పుడు మనం పైన బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది కదా, అలా అయితే ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ వచ్చిందనుకో ఇంకొక ఫిల్స్ అనేది పెట్టుకోవాలి, తక్కువ వస్తే ఫిల్స్ తీసేయండి. ఇదైతే బెల్ట్కి అనమాట. ఈ బెల్ట్ని అయితే 4 కూడా మనం ఇప్పుడు అంటించుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు మామూలుగా కుట్టుకోకుండా ఇప్పుడు నేను చూపిస్తాను ఫోల్డింగు. ఆ ఫోల్డింగ్ నేను ఎలా చేస్తున్నాను చూడండి. అలా చేస్తే కొంచెం కూర్చున్నప్పుడు లేసేటప్పుడు కుట్టు అనేది చినకుండా టైట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే చేయండి. ఫోల్డింగ్ అలా వేసుకోండి, చూడడానికి బయటికి నీట్గా కనిపిస్తుంది. అలా అయితే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి లెఫ్ట్ సైడ్ అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి, బార్ కుట్టు. అలా కుట్టు వేసుకోగానే మళ్ళీ అది కొంచెం మనం వేసిన కుట్టుది పక్కకని ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి, మన రైట్ సైడ్ అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం కుట్టేసాం కదా, దాని మీదనే ఓన్లీ ఇట్లా పక్కకు అనేసి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకుంటే బయట సైడ్ కూడా చాలా నీట్గా కనిపించుద్ది కుట్టు అనేది. మనం కూర్చున్న కరెక్ట్గా ఉంటుంది, టైట్గా.
చినిగిపోకుండా. ఇలా అన్నీ కూడా ఇట్లానే అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేస్తూ 4వ ముక్క మాత్రం వన్ సైడ్ మాత్రం వదిలేయండి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఇలా అన్నీ వేసుకున్నాక 4థది మాత్రం నేను ఇప్పుడు చూపిస్తున్నట్టయితే గీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి. మనం ఇంత కూర్చోబెట్టాం కదా, దానికి ఇది ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడ వరకు అయితే మనం ఇలా చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా అక్కడికి సరిపోతుంది. కొంచెం అది ఎందుకు అంతవరకే వేసుకోవాలి కుట్టు అని అన్నానంటే, ఆ పైది మొత్తం బెల్ట్కి మడవాలి కదా, మడవడం కోసం వదిలేసామన్నమాట. ఇలా ఇక్కడి నుంచి కొసవరకు అయితే కుట్లు లాక్కోండి. అలా డబల్ కుట్టు అయితే వేసుకోండి. ఏదైనా సరే డబల్ కుట్టు వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే ఎక్కువ కుట్లు వేసినా కూడా బొక్కలు పడి ఊడిపోద్ది అనమాట. 2 కుట్లు చాలు స్ట్రాంగ్గా ఉండడానికి. ఇప్పుడైతే ఇది ఇందాక ప్యాంట్ క్లాత్గా ఆ 2 అయితే జాయింట్ చేసేయాలన్నమాట. అదిగోండి నేను చెప్పాను కదా ఇందాక అక్కడ కుట్టేసుకోకూడదంటే మడవడానికి అనమాట. అదిగోండి దానికి జాయిన్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకొని డబుల్ కుట్టు అయితే వేసుకోండి. తక్కువ మెజర్మెంట్సే చెప్పాను నేను, అసలు ఎక్కువ కూడా చెప్పలేదు. 3 మెజర్మెంట్స్ చెప్పాను. ఒక ప్యాంట్ అయిపోయింది ఈజీగా. 1కి 2 సార్లు చూడండి వీడియో నీట్గా. ఒకసారి మీరు ముందు పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్లో స్టిచ్ చేసుకోండి. పేపర్స్ని కట్ చేసుకోండి, అలవాటు అయిపోతుంది. ఇదైతే కట్ చేసుకున్నాక ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకున్నాకైతే అయిపోతుంది ఇలా. ఇప్పుడైతే పైన బెల్ట్ అనమాట, మన బొందెక్కించుకోవడానికి. అదైతే సింపులేనండి. మనం ఇందాక వదులుకున్నాం కదా, దాన్ని అయితే ఒక ఫోల్డింగ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం డ్రెస్కి కింద కట్స్ వేసుకుంటాం కదా, అటు ఇటు కట్స్, అలానే ప్యాంట్కి కూడా కట్స్ వస్తాయి అన్నమాట. అది నేను చూపిస్తాను కదా, అలా ఫోల్డింగ్ చేసి కట్స్ అయితే వేసుకోండి. సేమ్ మనం డ్రెస్కి అయితే అటు ఇటు కట్స్ ఎలా వేసుకుంటాము, అలానే మన ప్యాంట్కి కూడా ఇక్కడ కట్స్ అనేది వేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇలా ప్యాంట్కి వేస్తే అలవాటు అయిపోద్ది అనమాట డ్రెస్కి వేయడం కూడా. అటు ఇటు డబుల్ కుట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక ఇప్పుడు నాడ ఎక్కించుకోవడానికి బెల్ట్ అనమాట. ఏం లేదా, ఆ బెల్ట్ అయితే చిన్నగా ఒక స్మాల్గా అట్లా ఒక కుట్టు వేసినా చాలు, ఎక్కువ వేసినా కూడా బాగుండదు, డబల్గా కనిపిస్తుంది అనమాట. అదిగోండి ఒకే లైన్ అలా వేసుకోబోండి. ఇంక అంతే, ప్యాంట్ అయిపోయినట్టే. సింపుల్గా 3 మెజర్మెంట్స్తో ప్యాంట్ అయితే స్టిచ్ చేసేసాము. ఇప్పుడు కుచ్చులు కూడా చూడండి పెద్ద వేస్తే ఎంత బాగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. వీడియో నచ్చితే మీకు ఈ స్టిచ్చింగ్ కటింగ్ అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వెళ్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా ఇవ్వండి. అలానే ఉంటాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.